ఏమొచ్చింది నిరుద్యోగుల నుంచి కానీ లేకపోతే పట్టభద్రుల నుంచి కానీ ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? నిజం చెప్పాలంటే నన్ను ఎంకరేజ్ చేస్తుంది గ్రాడ్యుయేట్స్ అండి. అట్లీస్ట్ రోజుకి ఒక 6-7 కాల్స్ వస్తాయి. అందరి దగ్గర నెంబర్ ఉన్నది కదా. సో 6-7 కాల్స్ వస్తాయి. అన్న నీలాంటి వాడు నించోవాలి, హర్ష్ కుమార్ గారి వారసత్వం నించోవాలి, ఆయన చాలా కష్టపడుతున్నారు పేదల కోసం, ఏదో చేయాలని ఒక తపన ఉంది, ఆయన తరపున ఒక వాయిస్ ఉండాలి, అండ్ నీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాం, నీ మాట బాగుంది, నువ్వు గ్రౌండ్ లో మేము ఏం ఆలోచిస్తున్నావు అది మాట్లాడుతున్నావు, బాగుంది, వాళ్ళ ఎంకరేజ్మెంట్. అందుకనే ఇక్కడ ఏంటంటే మీరు చూస్తే వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టే కొత్త ఐడియాలజీస్, కొత్త పంద ఏదన్నా ఉందని తీసుకొస్తాను. ఈ ఎలక్షన్ ద్వారా ఏంటంటే నేను ఫ్యూచర్ లీడర్స్ని తయారు చేస్తాను. ఒక కొత్త పందా మొదలవ్వాలి. అవినీతికి ఇంకో దానికి లేకుండా మనకి ఢిల్లీలో యాప్ ఎలా మొదలైంది, అలాగా ఒక కొత్త పందా మొదలయ్యి గ్రాడ్యుయేట్స్ పాలిటిక్స్లోకి రావాలి. నన్ను ఎలక్షన్లో నించుంటానని మీలాంటి చాలా మంది ఫ్రెండ్స్ని అడిగితే ఒకటే అన్నారు, వద్దురా